వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఉద్యోగమా వ్యాపారమా ఏది మనకు బాగుంటుంది అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. ఇక జాతకం చూపించుకోవడానికి వచ్చిన వారిలో 70% వాళ్ళు అడిగే ప్రశ్న, మంచి జాబ్ దొరుకుతుందా, లేదా ఇప్పుడున్న జాబ్ మారవచ్చా, ఇక్కడే ఉద్యోగం చెయ్యాలా, లేదా వేరే ఊరు వేరే దేశానికి వెళ్ళవచ్చా అనేవి అధికంగా ఉంటాయి. స్వంత వ్యాపారం చెయ్యవచ్చా అని అడిగేవారు కొంచెం తక్కువే అని చెప్పవచ్చు. మన సిస్టమే అలా ఉంటుంది. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యమంటామే కానీ బాగా చదువుకొని ఒక వ్యాపారస్తుడుగా ఉండు అని చెప్పము. ఇక ఇప్పుడు ఒక వ్యక్తి స్వంత వ్యాపారం చెయ్యాలంటే ఎలాంటి గ్రహస్థితులు ఉండాలి, ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎలాంటి గ్రహస్థితులు ఉండాలనే దానిని వివరించబోతున్నాను. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగం అనే ఈ 2 విషయాలకు ముఖ్యమైన స్థానాలు 6వ స్థానం మరియు 10వ స్థానం. ఒకరు సర్వీస్ ఓరియంటెడ్ అని సూచించేది 6వ స్థానం, స్వంత వ్యాపారం అని సూచించేది 10వ స్థానం. ఈ 2 స్థానాలకు ధనాధిపతి సపోర్ట్ చాలా ముఖ్యం. ఈ 2, 6, 10 అనేది ఒక త్రికోణ స్థానం, అర్థ త్రికోణం అంటారు. ఒక జాతకంలో 4 విధాలైన త్రికోణ స్థానాలు ఉంటాయని మనకు తెలుసు. సో ఉద్యోగ వృత్తి లేదా వ్యాపార వృత్తి వీటిని సూచించేది అర్థ త్రికోణ స్థానం. ఒక జాతకంలో 2వ స్థానాధిపతికి 10వ స్థానాధిపతికి మంచి స్థితిలో సంబంధం కలిగి ఉంటే వీళ్ళు వ్యాపారం చెయ్యడానికి అర్హులని అర్థం. అదే సమయం 2వ స్థానాధిపతికి 6వ స్థానాధిపతికి సంబంధం ఏర్పడడం, 6వ స్థానాధిపతి మరియు 10వ స్థానాధిపతి మంచి స్థితిలో ఉన్నారంటే, అంటే 6వ స్థానంలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నా, 6వ స్థానంలో గ్రహాలు బలంగా ఉన్నా ఉద్యోగానికి వెళ్ళడానికి అర్హులని చెప్పవచ్చు. అదేవిధంగా లగ్న శుభులని పేర్కొనబడే గ్రహదశలు జరిగినప్పుడు ఒక జాతకుడు ఉద్యోగం చెయ్యరు అనేది ఒక సహజ విధి. ఒకరికి 1, 5, 9 స్థానాధిపతుల దశలు ఒక మిడిల్ ఏజ్లో కంటిన్యూస్గా దశ నడపబోతున్నారంటే వాళ్ళు ఒకరి దగ్గర చేతులు కట్టుకొని సేవ చేయకూడదని అనుకుంటారు. ఉదాహరణకు ఒక మేషలగ్న జాతకులకు రవి, చంద్ర, కుజదశలు జరిగే సమయంలో వీళ్ళు ఒకరి కింద సేవకులుగా పనిచెయ్యరు. అయినంత వరకు స్వంత వ్యాపారాలు చెయ్యాలన్న రిస్క్ తీసుకుంటారు. అదే మేషలగ్న జాతకులకు బాధకాధిపతి శని భగవానుని దశను, 6వ స్థానాధిపతి బుధ భగవానుని దశను మిడిల్ ఏజ్లో వచ్చిందనుకోండి, 2 దశలు కూడా వ్యతిరేక దశలు కాబట్టి వీళ్ళు ఉద్యోగానికి వెళితేనే మంచిది. అయితే అదే సమయం 10వ స్థానాధిపతి అయిన శని భగవానుడు 2వ స్థానాధిపతి అయిన శుక్ర భగవానునితో సంబంధం బలంగా ఉందా, లేదా 6వ స్థానాధిపతి బుధుడితో సంబంధం బలంగా ఉందా అని పరిశీలించి దాని ఆధారంగా ఉద్యోగమా స్వంత వ్యాపారమా అనేది డిసైడ్ అవుతుంది. నార్మల్గా శని భగవానుడు సూచించేది సర్వీస్, సేవకం అని వృత్తులు కాబట్టి జాతకంలో శని స్ట్రాంగ్గా ఉన్నారంటే జాబుకు వెళ్ళడం ఉత్తమం. ఇక వ్యాపారం వృత్తిగా తీసుకునే వాళ్లకు గ్రహస్థితులు ఎలా ఉండాలి అన్నప్పుడు మొదటి పాయింట్, లగ్న త్రికోణాధిపతుల దశ వరుసగా వస్తే అది ప్లస్ పాయింట్ అవుతుంది. మేషలగ్నానికి శని, బుధులు దశ నడిపే కాలంలో ఉద్యోగానికి వెళ్ళడం ఉత్తమం అని చెప్పిన విధంగానే ఒక వృషభ లగ్న జాతకులకు శని, బుధ దశలు జరిగేప్పుడు వీళ్ళు వ్యాపారం చెయ్యాలని కంకణం కట్టుకుని ఉంటారు. అయితే వృషభ లగ్న జాతకులకు శని 9, 10 స్థానాలకు అధిపతి. 6వ స్థానంలో ఉన్నారు అంటే 10వ స్థానాధిపతి 6లో ఉచ్చం అయ్యారంటే ఉద్యోగానికి వెళ్ళడం మంచిది. స్వంత వ్యాపారం చేస్తే అప్పుల పాలవుతారు. 10వ స్థానాధిపతి అనే గ్రహం
రెండవ స్థానాధిపతి ధనాధిపతితో మంచి స్థితిలో సంబంధం కలిగి ఉంటే వ్యాపారం చేద్దామనే రిస్క్ తీసుకోవచ్చు, తప్పు లేదు. అదే 10వ స్థానాధిపతి 6వ స్థానాధిపతితో సంబంధం కలిగి ఉండి 6వ స్థానంలో బలంగా ఉన్నారంటే వ్యాపారం చెయ్యకుండా ఉండడం ఉత్తమం. అంతేకాక జాతకుడికి కష్టపడి సంపాదించే వయస్సులో అంటే 25 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య కాలంలో అవయోగ గ్రహదశలు జరిగితే అంటే యోగం ఇవ్వలేని గ్రహాలు అవయోగి గ్రహాలు, లగ్నానికి 6వ స్థానాధిపతి అష్టమాధిపతి 12వ స్థానాధిపతి బాధకాధిపతి మారకాధిపతి అయిన గ్రహాల దశలు జరుగుతున్నప్పుడు మనం ఉద్యోగానికి వెళ్ళడం మంచిది. అంతేకాక లగ్నాధిపతి బలహీనమైనప్పుడు స్వంత వ్యాపారాలు చెయ్యకూడదు. ధనాధిపతికి 6వ స్థానాధిపతితో సంబంధం ఏర్పడితే స్వంత వ్యాపారం చెయ్యకుండా ఉంటే మంచిది. ఉదాహరణకు ఒక కుంభలగ్న జాతకం, ఈ లగ్నానికి ధనాధిపతి గురు భగవానుడు, 6వ స్థానాధిపతి చంద్రుడు. వీళ్ళిద్దరికీ ఏదో ఒక విధంగా సంబంధం ఏర్పడితే వీళ్ళు స్వంత వ్యాపారం అవాయిడ్ చేయడం మంచిది. 2వ స్థానాధిపతి 6వ స్థానాధిపతితో కనెక్ట్ అవుతే మన ధనం శత్రువుల పాలు అవుతుందని ప్రాచీన జ్యోతిష గ్రంథాలలో పేర్కొన్నారు. కాబట్టి పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తే నష్టాన్ని ఎదుర్కొంటారు. తర్వాత ఉభయ లగ్న జాతకులు చాలామంది స్వంత వ్యాపారం చేసి నష్టపోతారు. ఎందుకంటే వీళ్లకు వ్యాపారం చెయ్యాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా ధనుస్సు లగ్నం కన్యా లగ్న జాతకులు అధికంగా వ్యాపారం చెయ్యాలనే ఆసక్తితో మిడిల్ ఏజ్లో పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటారు. సో మీ 2వ స్థానాధిపతికి 10వ స్థానాధిపతితో మంచి స్థితిలో సంబంధం కలిగి ఉంటే మీరు ధైర్యంగా వ్యాపారం చెయ్యవచ్చు. దీనికి ఒక ఉదాహరణ, ఒక సింహలగ్నం 2, 11 స్థానాల అధిపతి బుధుడు, 10వ స్థానాధిపతి శుక్రుడు. వీళ్ళిద్దరూ కలిసి మంచి స్థితిలో ఉన్నారంటే అంటే 11వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ 3వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ లేదా శుక్రుడు ఉచ్చం అయ్యి బుధుడితో కలిసి ఉన్న వీళ్ళు స్వంత వ్యాపారం చేయడానికి అర్హులు. ఇదే జాతకానికి వీళ్లతో శని భగవానుడు కలిసి ఉంటే వీళ్ళు ఆలోచించి వ్యాపారం చెయ్యాలి. ఎందుకంటే సింహ లగ్నానికి శని 6వ స్థానాధిపతి, లగ్నానికి నెగిటివ్ ఫలితాలను ఇచ్చేవారు. సో ధనాధిపతి జీవనాధిపతికి మంచి సంబంధం ఏర్పడి ఉండి లగ్నాధిపతి బాగున్నారా స్వంత వ్యాపారం చేసి విజయం సాధించవచ్చు. అయితే దీనికి దశాభుక్తులు కూడా సాధకంగా ఉండాలనేది ముఖ్యమైన పాయింట్ అని తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.